మనలో చాలా మందికి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రాణం. కానీ భక్తుల కోసం ఆ స్వామివారే నడిచి వచ్చి ఒక పుట్టలో వెలిశారన్న విషయం మీకు తెలుసా? అది విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కాలంలో. ఆ వింత ఏంటో, ఆ మహిమ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అది గుడిపల్లి గ్రామం. అక్కడ ఒక రైతు తన పొలంలో సజ్జ చేను సాగు చేసేవాడు. ఆ చేనులో ఒక పుట్ట ఉండేది. అయితే ఒక ఆవు ప్రతిరోజు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఎవరూ పితకకుండానే తనంతట తానుగా పాలను ఆ పుట్టలోకి వదిలేసేది. ఇంటికి వెళ్ళాక పాలు రాకపోవడంతో ఆవుల కాపరి గొల్ల నరసయ్యకు అనుమానం వచ్చి ఒకరోజు ఆ ఆవును వెంబడించాడు. ఆవు పుట్టలో పాలు పోయడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పుట్టలో ఏముందో అని చూడగా ఒక దివ్యమైన వెలుగు అతనికి కనిపించింది. సరిగ్గా అదే సమయంలో శ్రీకృష్ణదేవరాయల కులగురువు తాతాచార్యుల వారికి శ్రీరంగనాథుడు కలలో కనిపించాడు. నేను సజ్జచేనులోని పుట్టలో ఉన్నాను, నన్ను వెలికి తీసి ప్రతిష్ఠించు అని చెప్పారు. వరుసగా 3 రోజులు అదే కల వచ్చింది. నరసయ్య తాను చూసిన విషయాన్ని గురువుగారికి చెప్పడంతో ఇద్దరూ కలిసి ఆ పుట్టను తవ్వించారు. అక్కడ ఒక అద్భుతమైన లింగాకారంలో ఉన్న రంగనాథ స్వామి శిల బయటపడింది. తవ్వకాల్లో దొరికిన ఆ శిల దివ్యమైన కాంతులతో వెలిగిపోతుంది. ఆ 3వ రోజే తాతాచార్యుల వారికి తిరుపతి వెంకటేశ్వర స్వామి మళ్లీ కలలో కనిపించి, తిరుపతికి రాలేని భక్తుల కోసం వారికి సులభంగా దర్శనం ఇవ్వడానికే నేను ఇక్కడ వెలిశాను. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు గారు స్వయంగా గుడిపల్లికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని మురిసిపోయారు. సజ్జచేనులో దొరికారు కాబట్టి ఈ స్వామికి సజ్జగండ రంగనాథ స్వామి అని పేరు పెట్టారు. గర్భగుడిలో రంగనాథ స్వామితో పాటు అలివేలు మంగమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లు కొలువైనారు. ఇక్కడ వడగలై సాంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతాయి.